హాయ్ ఫ్రెండ్స్, వేడివేడి అన్నంలోకి సొరకాయ కూర నువ్వుల పొడితో ఎలా తయారు చేయాలి చూద్దాం రండి. ప్యాన్లో నూనె వేడి చేసి తిరగమాత వేయాలి. శనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేయాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూరకి తగినంతగా తీసుకోవాలి. అట్లాగే అల్లం, వెల్లుల్లి కూడా దంచి వేయాలి. దంచి వేస్తే ఆ టేస్ట్ వేరు. 2 మినిట్స్ పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ఇప్పుడు కాస్తంత ఇంగువ వేసి దానిలో కూర ముక్కలు కూడా వేయాలి. ఇందులో చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి కలపాలి. ఒక 3 మినిట్స్ నుంచి 5 మినిట్స్ వరకు బాగా కలపాలి. ఇప్పుడు అన్నంలోకి ఈ కూర చేసుకునేటట్టయితే మనం ఇందులో 1/2 గ్లాసు పాలు, 1 టేబుల్ స్పూన్ చక్కెర, తర్వాత నువ్వుల పొడి కూడా వేసి కలుపుకొని కూర తయారు చేసుకోవాలి. అదే చపాతీలోకి అయితే కనుక పాలు చక్కెరతో సరిపోతుంది, నువ్వుల పొడి వేయాల్సిన అవసరం లేదు. ఈ కూర అన్నంలోకి చేసుకుంటున్నాం కాబట్టి పాలు చక్కెర వేశాక టమాటా ముక్కలు వేసి వేయించాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ల నువ్వుల పొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా ఈ కర్రీలో మనం నీళ్లు పొయ్యట్లేదు, పండు టమాటా ముక్కల్లో నీళ్లు సరిపోతుంది. ఇప్పుడు మనం మూత పెట్టి 3 విజిల్స్ వరకు రానివ్వాలి. ఇప్పుడు మూత తీసి కొత్తిమీరతో గార్నిష్ చేయండి. ఇప్పుడు వేడి అన్నంలో సొరకాయ కూర విత్ నువ్వుల పొడితో రెడీ. రాత్రి ఈ కూర చపాతీలో వాడేటట్టయితే నువ్వుల పొడి వేసుకోకుండా ప్లాన్ చేసుకోండి. హ్యాపీ ఈటింగ్.